అధ్యక్ష, 1919 నుంచి 2024 మధ్యన ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరిగాయి అధ్యక్ష. అలాగే విపరీతమైనటువంటి దోపిడీ, ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి జరిగినటువంటి దాంట్లో ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున మరి దీని మీద అవినీతి కార్యక్రమాలు జరిగాయి అధ్యక్ష. అలాగే వ్యవస్థని ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చా, వ్యవస్థల్ని ఈ రకంగా కూడా చిన్నాభిన్నం చేయొచ్చా అనేది క్లియర్గా ఈ స్టేట్మెంట్ ద్వారా సభకి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇప్పటికీ 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు మరొక 3 ఇవి ఇచ్చే దాంట్లో భాగంగా ఈరోజు ఎక్సైజ్ మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా ప్రామిసెస్ చేశారు అధ్యక్ష. దాంట్లో ప్రధానమైనది ఎక్సైజ్లో కూడా పెద్ద ఎత్తున మేము మద్యపాన నిషేధం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మద్యపానం నుంచి కాపాడుతామని చెప్పి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఆడబిడ్డలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధ్యక్ష చాలా చెప్పాలంటే చాలా ఘోరాలు ఈ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, లిక్కర్ని యూసేజ్ని తగ్గిస్తామని చెప్పారు అధ్యక్ష. అది ఫేజ్ వైజ్గా తగ్గిస్తాం. ముందేమో ప్రచారం సందర్భంలో ఏమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు అధ్యక్ష. తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, మేము దశల వారీగా మద్యపాన నిషేధం తగ్గిస్తామని చెప్పి కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజున 4380 షాపులు ఉంటే దాన్ని 2934 షాపులు తగ్గిస్తున్నాం, తగ్గించి తద్వారా ఈ లిక్కర్ని కంట్రోల్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ తగ్గించినట్టు తగ్గించి ఏపీటీడీసీ ద్వారా అంటే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మరొక 458 షాపులకి పర్మిషన్స్ ఇచ్చి 3392 షాపుల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బార్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా 2019 నాటికి ఏ బార్లు అయితే ఉన్నాయో అదే బార్లు చివరి వరకు వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నింటిని కూడా వాళ్ళు వైలేట్ చేశారు. దానివల్ల చాలా విపరీతమైనటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని మ్యానిపులేషన్స్ వల్ల కానీ, పర్సనల్ గెయిన్స్ వల్ల కానీ, అబ్యూస్ పాలసీ వల్ల కానీ చాలా ఫెయిల్యూర్స్, ఈ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ వల్ల ఫెయిల్యూర్ జరిగింది. దానివల్ల విపరీతంగా క్రైమ్ పెరిగింది అధ్యక్ష. అలాగే బ్లాక్ మార్కెట్, ఈ ఎన్డీపీ కానీ, ఇలిసిట్ లిక్కర్ కానీ ఇలాంటివి చాలా కూడా బ్లాక్ మార్కెట్ పెడతాం, బూట్ లెగ్గింగ్స్ కానీ, అడ్వర్స్ హెల్త్ ఇంపాక్ట్స్ కూడా, అంటే ప్రజా ఆరోగ్యం మీద కూడా దీని మీద పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, రేట్లు పెంచితే కన్సంప్షన్ తగ్గుతుందన్నారు. దానికోసం 2019లో వాళ్ళు వచ్చిన వెంటనే ఒక జీవో ఇచ్చి దాని ద్వారా 75% పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు డబుల్ అయిపోయినాయి. 75% ఆనాడు ఉన్నటువంటి రేట్లకి 75% అడిషనల్గా ప్రజల మీద భారం పెట్టి ఆ రోజున అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని పెట్టారు, ఏఆర్ఈటీ అని పెట్టి దాని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం పెంచుకునే కార్యక్రమాలు చేశారు. తర్వాత వాళ్ళు చేసినటువంటి 4/5/2020 ఏఆర్ఈటీ డబుల్ త్రూ జీవో నెంబర్ 128 అది ఇచ్చింది 4వ తారీఖు అధ్యక్ష. ఆ రోజున 120 to 150 రేట్ల మధ్య ఉన్నటువంటి ఐఎఫ్ఎంఎల్ ఏదైతే 180 రూపీస్ అంటే 180 ml క్వార్టర్ బాటిల్ వచ్చేటప్పటికి 20 రూపాయలు పెంచారు అధ్యక్ష. 180 ml వచ్చి 40 రూపాయలు పెంచారు, 375 ml 80 రూపాయలు పెంచారు. ఈ రకంగా రేట్లు పెంచుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డేనే 4వ తారీఖు ఒక జీవో ఇచ్చారు, మళ్ళీ 5వ తారీఖు మరొక జీవో ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో కూడా 40, 80, 160, 320, 480, 960 ఈ రకంగా వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అధ్యక్ష. వీళ్ళు ఈ రకంగా చేసిన తర్వాత వాళ్ళకు ఒక సెబ్ నుంచి ఒక రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష.
వాళ్ళు ఏ రకంగా పాలసీని ఇన్కన్సిస్టెంట్ పాలసీలు ఏ రకంగా చేసుకున్నారంటే దీనివల్ల 2020 జూలై విపరీతంగా కేసులు పెరిగిపోయాయని చెప్పేసి ఆనాటికి బుక్ అయిన కేసెస్లు 321% పెరిగిందని, అదేవిధంగా పర్సన్స్ అరెస్టెడ్ 466% పెరిగిందని, యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగుల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగిందని, సీజ్డ్ వెహికల్స్ కూడా 636% పెరిగిందని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలోనే ఇది మెన్షన్ చేశారు అధ్యక్ష. ఇది మెన్షన్ చేసి రేట్లు కొద్దిగా తగ్గించారు అధ్యక్ష. అది జీవో నెంబర్ 256 3/9/2020 ఈ జీవో ఇచ్చారు. తర్వాత 29/10/2020 మరొక జీవో ఇచ్చారు 312. ఇక్కడ ఏం చేశారంటే లో క్లాస్ ఏమో తగ్గించారు ఫస్ట్ జీవోలో, సెకండ్ జీవోలో వచ్చేటప్పటికి మధ్య రకంగా ఉన్నటువంటి బ్రాండ్స్ను కూడా రేట్లు తగ్గించారు అధ్యక్ష. దీనివల్ల విపరీతంగా ఇల్సిట్ లిక్కర్ డిస్టిలేషన్ ఆల్ ఓవర్ ద స్టేట్ 1,75,00,00,000 లీటర్లు ఆనాడు సీజ్ చేశారు. ఇన్ఫ్లో ఆఫ్ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చేటప్పటికి 66% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష 2014-19 కన్నా. అలాగే క్రైమ్ రేట్ కూడా 64% క్రైమ్ రేట్ పెరిగింది. అలాగే ఆరోగ్యం పైన 52% నుంచి 54% వరకు లివరు, కిడ్నీ ఇలాంటి ఆరోగ్య సమస్యల మీద పడింది. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 161% ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. దీంట్లో ఈ ఒక మిల్టన్ ఫ్రైడ్మెన్ అని ఆయన ఎకనమిస్ట్ అండ్ నోబెల్ లిరేట్స్ ఆయన చెప్పారు అధ్యక్ష, when you impose tax on products like alcohol, it essential to consider the broader economic and social impact